హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? ఒకరోజు ఒక పిచ్చుక ఆకాశంలో హాయిగా విహరిస్తుందన్నమాట. అప్పుడే ఒక గద్ద దాని వెంట పడింది. అప్పుడు ఆ పిచ్చుక గూడులో నా చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చాను. నేను లేకపోతే అవి ఉండలేవు. దయచేసి నన్ను తినొద్దు అని అడిగింది. వదిలేస్తాను గాని ఒక పందెం పెట్టుకుందాం. అందులో గనక నువ్వు గెలిస్తే వదిలేస్తాను. ఎవరైతే ముందుగా అదిగో ఆ దూరంగా కనిపిస్తున్నది కదా చెట్టు, ఆ చెట్టును చేరుకుంటారో వాళ్ళే గెలిచినట్టు అంది గద్ద. ఆ పందెంలో తనను ఓడించటం పిచ్చుక వల్ల కాదని గద్దకు తెలుసు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పోటీకి ఒప్పుకోవటం తప్ప నాకు మరో మార్గం లేదు అనుకుంటూనే సరేనంది పిచ్చుక. కానీ పోటీ పూర్తయ్యే వరకు తనను తినవద్దు అని షరతు పెట్టిందనమాట. సరేనంది గద్ద. ఇక పోటీ మొదలైంది. కొంత దూరంలో పిచ్చుక, గద్ద ఎగురుతూ ఉన్నాయి. అప్పుడే 2 పావురాలు వచ్చి గద్ద వీపు మీద కూర్చున్నాయి. దాంతో గద్ద, ఎందుకలా నా మీద కూర్చున్నారు? నేను పోటీలో ఉన్నాను అంది. ఊరికే సరదాగా కూర్చోవాలనిపించింది. వేగంగా భలే ఎగురుతున్నావు అంటూ దాన్ని సరిగ్గా ఎగరకుండా అటు ఇటు కదులుతూనే ఉన్నాయి. దాంతో పిచ్చుక ముందుకు వెళ్ళిపోయిందనమాట. చెట్టుని చేరుకొనింది. గద్ద మరేం చేయలేక ఇచ్చిన మాట ప్రకారం పిచ్చుకొని వదిలేసింది. అప్పుడు ఆ పావురాలు, మేము మొదటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాం. గద్దతో పోటీ పడి గెలవలేవని తెలిసినా నీ పిల్లల కోసం ఒప్పుకున్నావు. పట్టుదలతో పోటీలో పాల్గొన్నావు. అందుకే ఎలాగైనా నిన్ను గెలిపించాలని అనుకున్నాం అన్నాయి. దాంతో పిచ్చుక, నేను ఎంత కష్టపడినా మీ సాయం దానికి తోడైంది కాబట్టే నేను గెలవగలిగాను. దానికి మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అని ఇక రివ్వునే ఎగురుకుంటూ గూటికి చేరుకుంది పిచ్చుక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.